హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హానర్ X7B మొబైల్ సంబంధించి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూపిస్తాను. సో ఈ మొబైల్ అయితే దుబాయ్ నుంచి అయితే తెప్పియడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఉంది. హానర్ X7B మోడల్ నెంబర్ అయితే. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే సో ఇంక్ ప్రింట్ విత్ ఇవన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. హానర్ X7B చూడొచ్చు. ఇక్కడ కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. మనకు లైట్ బ్లూలో అవుతుంది ఫ్రెండ్స్ ఇది మొబైల్. పైన బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మొబైల్ అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఇందులో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. ఇందులో పౌచ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, చెక్ చేసుకోవచ్చు. సో మొబైల్ పౌచ్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్వాలిటీ అయితే కొంచెం బెటర్గానే ఉంది, మరీ అంత హెవీ ఎక్స్పెక్టేషన్ అయితే చేయొద్దు. అంటే దీంతో పాటు ఇంకొక పౌచ్ కూడా ఫ్రీ రావడం జరిగింది, నేను చూపిస్తాను వీడియో లాస్ట్లో. సో ఇందులో ఇంకా కంటెంట్ చూస్తున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా లోపల ఇవ్వడం జరిగింది. సో మొబైల్ సంబంధించిన మాన్యువల్ బుక్, సిమ్ ఎజెక్టర్ పిన్. సో ఇంకా ఇది హానర్ సంబంధించి మాన్యువల్ బుక్. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడవచ్చు మీరు. హానర్ సూపర్ ఛార్జ్ చెక్ చేసుకోవచ్చు, అడాప్టర్. సో ఇక్కడ కేబుల్ ఇవ్వడం జరిగింది, టైప్ సి కేబుల్. కేబుల్ కూడా క్వాలిటీ అయితే బాగుంది, టైప్ సి కేబుల్. ఇంకా లోపల ఇయర్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూపిస్తాను నేను వీడియో లాస్ట్లో. ఈ పక్కన పెట్టేసి మొబైల్ అయితే చూద్దాం. సో మొబైల్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, లైట్ బ్లూ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కెమెరాస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 108 MP మెగాపిక్సెల్ చూపిస్తుంది హానర్. ఇక్కడ చూడొచ్చు మీరు, పిన్ ఎజెక్టర్ అయితే ఇచ్చారు, సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్. బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే మైక్రో మన టైప్ సి ఛార్జర్ పిన్ ఇచ్చారు, స్పీకర్ ఇవ్వడం జరిగింది. అలాగే 3.5 mm. ఇటు సైడ్ చూస్తున్నట్టయితే పవర్ ఆఫ్ ఆన్ బటన్, తంబు కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో ఇక్కడ మన వివో మొబైల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానైతే ఇవ్వడం జరిగింది హానర్. సో ఒకసారి బూట్ చేసి చూద్దాం. చూడొచ్చు మీరు హానర్. సో బూటింగ్ అయితే తీసుకుంటుంది. ఇది ఆన్ కాగానే ఇందులో ఫీచర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. పైన ఎయిర్ బ్లాస్టర్ కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. సో ఓఎస్ చూసుకోవచ్చు మీరు. ఇన్బుల్ట్గా యాప్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా చాలా బాగానే ఉంది, ఫాస్ట్గా. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. చాలా స్మూత్నెస్ అవుతుంది. సిస్టమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు మీరు. డివైస్ నేమ్ హానర్ X7B. ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది. 8GB + 8GB 16GB ర్యామ్, 8GB అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఈ మ్యాజిక్ ఓఎస్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో సిస్టమ్ అప్డేట్ అయితే అడుగుతుంది, తర్వాత చేద్దాం అప్డేట్. ఇంకా సెట్టింగ్స్లో చూస్తున్నట్టయితే ఇక్కడ మ్యాజిక్ OS 7.2తో అయితే రన్ అవుతుంది మొబైల్.
పైన కెమెరా కూడా చూడొచ్చు మీరు. కెమెరా ఆన్ చేయగానైతే ఇట్లా నవ్ కెమెరా హౌ యూ బెటర్ అని చూపిస్తుంది. ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసుకున్నాక పర్మిషన్స్ ఇవ్వండి. సో కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇందులో ఆప్షన్లో చూద్దాం. ఆస్పెక్ట్ రేషియో 4.3, ఇక్కడ మీరు చూడొచ్చు 1.1 ఫుల్ స్క్రీన్. రిజల్యూషన్ అయితే ఫుల్ హెచ్డి ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ ఫుల్ హెచ్డి 4K దాకానైతే ఇవ్వలేదు. 30 ఫ్రేమ్స్ అయితే 30 FPS ఉంది. టైమరు, యాడ్ వాటర్ మార్కు, లొకేషన్, సో వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫుల్ హెచ్డితో అయితే వస్తుంది, 4K అయితే కాదు. సో మనం ఫ్రంట్ చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. వీడియో ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో సెట్టింగ్స్ ఫ్రంట్ కూడా ఫుల్ హెచ్డితోనే ఇచ్చారనుకుంటున్నాను. చూద్దాం. సో అంతే, రిజల్యూషన్ అయితే ఫుల్ హెచ్డి వరకే ఉంది. 720 HD ఫుల్ హెచ్డి. ఫ్రేమ్ రేట్స్ కూడా 30 FPSతోనే ఉంది. కొన్ని ఫొటోస్ అయితే మనం క్యాప్చర్ చేసి అయితే చూపిస్తున్నాను డిస్ప్లే పైన, చూడొచ్చు మీరు. కలర్ అయితే ఓవర్ బ్రైట్గా వస్తున్నాయి ఇమేజెస్ అయితే, న్యాచురల్ అయితే రావట్లేదు. చూడొచ్చు. మొబైల్ సంబంధించిన ఫోటో. సో ఫ్రంట్ తోని తీసిన ఫొటోస్ కూడా చూడొచ్చు మీరు. కలర్ అయితే ఓవర్ బ్రైట్ అయితే అవుతుంది, న్యాచురల్గా అయితే రావట్లేదు. చూడొచ్చు మీరు, కలర్ అబ్జర్వ్ చేయండి. కలర్ అయితే ఓవర్గా వస్తుంది. ఫ్రంట్ కెమెరా చూడండి మీరు, కలర్ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ హానర్కి సంబంధించి. సో ఇందులో ఉన్న ఇంకా కంటెంట్స్ అయితే ఛార్జరు, Type-C కేబుల్, పౌచ్ ఇచ్చారు. పౌచ్ అయితే ఒకసారి పెట్టి చూద్దాం. సో ఇలా ఉంటుంది పౌచ్ పెట్టగానే. మొబైల్ అయితే స్పీకర్స్ కనిపిస్తున్నాయి, ఇటు తంబు చూపిస్తుంది, బయోమెట్రిక్. స్టోరేజ్లోకి వచ్చాక ఇక్కడ 256 GB అయితే వస్తుంది. ఇది 17.86 అయితే స్టోరేజ్ అయితే తీసుకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సిస్టమ్ అప్డేట్ అయితే అడుగుతుంది. సో ఓకే, పర్లేదు, బాగానే ఉంది మొబైల్ అయితే. సో దీని ప్రైస్ ఎంత పడింది అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. నేను మీకు ఫ్రంట్ కెమెరా చూడొచ్చు మీరు. ఇక్కడ సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. సో స్క్రీన్ అయితే కొంచెం బిగ్గరగానే ఉంది. ఇదే ఫ్రెండ్స్, ఇది మొబైల్తో పాటు పౌచ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ అని. సో ఈ పౌచ్ అనేది ఏ విధంగా ఉంటుందో మొబైల్ అయితే ఒకసారి సెట్ చేసి చూపిస్తాను. ప్లాస్టిక్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇది మన మొబైల్ అనేది ఇట్లా పెట్టి మూవీస్ చూడడానికి అయితే యూజ్ అవుతుంది. చూడొచ్చు, స్టీల్తో వస్తుంది. ఇది రౌండ్గా ఇచ్చారు. సరే ఈ మొబైల్ అయితే దీనికి సెట్ చేసి అయితే చూద్దాం. సో మొబైల్ సెట్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంది పౌచ్ అయితే, చూడొచ్చు. దీన్ని ఇలా అయితే మనం మూవీస్ చూడడానికి అయితే యూజ్ అవుతుంది.
ఇట్లా సెట్ చేసుకుని అయితే మూవీస్ చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా హెడ్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3.5 mm హెడ్ ఫోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొబైల్ సంబంధించి అయితే ఫుల్ రివ్యూ. అంటే మొబైల్ యూజ్ చేయక దాని యొక్క